హలో అండి. మనం పప్పన్నం తిన్నాం కూడా ఏదో వెల్తీగా ఉంటుంది కదా! ఆ పెరుగన్నాన్ని కొంచెం దద్దోజనంలాగా రెడీ చేసుకుందాం ఈరోజు. సో, పాన్ పెట్టేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత సన్నగా తురిమిన అల్లం తురుము, తర్వాత జీడిపప్పు, కొంచెం 1 లేదా 2 ఎండుమిర్చి, అలాగే పచ్చి కరివేపాకు. ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం ప్లెయిన్ రైస్లో ఈ పోపు అంతా వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని అంతా, ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడు మనం పాలు కానీ పెరుగు కానీ వేసామంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇది మిక్స్ చేసి పోపు అదంతా రెడీ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత కొంచెం పాలు వేసుకొని అన్నంలో మిక్స్ చేయాలండి. తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనము పెరుగు అనేది అన్నంలో కలుపుకున్నామంటే పెరుగన్నం అనేది మనకు దద్దోజనంలాగా రెడీ అవుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము పెరుగన్నంని చాలా ఇంట్రెస్టింగ్గా దద్దోజనంలాగా బాగా తినచ్చు. పికిల్తో మనం ముగించేద్దాం.